ఒక పురుషుడు లోకంలో పడిపోవటానికి కారణం ఒంటరిగా ఉండటం వలన. ఇది జరగటానికి కారణం ఏందో తెలుసా? ఒంటరి జీవితంలో ఉండబాకు అంటున్నాడు. అందుకే భార్యలారా భర్తలు విడిచిపెట్టబాకండి అన్నాడు, భర్తలారా భార్యలు విడిచిపెట్టబాకండి అన్నాడు. మీ ఇద్దరు ఏకమై ఉన్నారు కనుక మీ ఇద్దరు కూడా ఎక్కడుండా వద్దరుగా ఉండండి. అందరు సభ్యులు కొడదాం. నిజం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే చాలామంది జీవితంలో రకరకాలు ఉండాలి. బైబిల్ నిజమే చెప్పిద్ది, అబద్ధం చెప్పదు. మన చరిత్ర రాసింది బైబిల్. మనుషులు ఎలాగ ఉండాలో, ఎలాగ జీవించాలో. యవన కాలం ఒక్కొక్కడు వచ్చి అంటారు, అన్నా నేను నా భార్య బిడ్డలు విడిచిపెట్టి నేను ఏరే పనులకు వెళ్తానంట. నాతో అన్నప్పుడు నేను ఒకటే చెబుతారే, నువ్వు అబ్బాయి నువ్వు డైరెక్ట్ నీ భార్యని తీసుకుని వెళ్ళని చెబుతా. హల్లెలూయా. నిజం చెప్పు అంటే ఒక మాట చెబుతానండి. ఆదాము అవ్వ ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు సాతాను వచ్చిందా? అవ్వ ఒంటరికి ఉన్నప్పుడు సాతాను వచ్చిందా? ఎప్పుడు వచ్చింది సాతాను? ఒంటరికి ఉన్నప్పుడు సాతాను వచ్చింది. ఆదాముని పానిచ్చింది. వాళ్ళిద్దరు ఏదో తోటలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆదామును పానిచ్చి ఆమె కళ్ళకంట ఒక చెట్టు అందంగా పడింది. అందంగా పడేలేక అన్ని చెట్లు బాగానే ఉండే, కానీ కళ్ళకు అలాగా పడింది. అప్పుడు సాతాను దగ్గరకు వచ్చింది. సాతాను దగ్గరకు వచ్చి ఇదేం తప్పు చేయరాదా అంటుంది. చాలామంది అండి, నిజంగా చాలామంది కూడా నా దగ్గరకు ఎంతోమంది చెబుతున్నారు, అన్నా మేము మా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనో, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారనో చాలా మందిలో సాక్ష్యాలు వస్తున్నాయి. కారణం దేనికి కారణం అంటే, నేను ఒంటరిగా నా భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, వాళ్ళు లోకంలో పడిపోయారన్న. ఎందుకు కారణం? అలా జరగడానికి కారణం అంటే వీళ్ళిద్దరు వేరైనప్పుడు సాతాను లాంటి వాడు వస్తాడు. సాతాను లాంటిది వచ్చింది. అప్పుడు అలువి కాదు, హల్లెలూయా, అలువి అయిద్దా? అలి కాదు. అందుకే ఏమన్నారంటే, భర్తలారా భార్యలు ఇడవబాకండి, భార్యలారా భర్తల్ని ఇడవబాకండి. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చోటే ఉండండి, ఒక చోటే జీవించండి. అందరు సభ్యులు కొడదాం ఉండి బైబిల్లో. అందుకే కొరింథీకి పత్రిక రాస్తున్నాడు, ఇలా జరుగుతుందని. కొందరు వ్యభిచరించి మరణించబడ్డారు, చనుక్కొని మరణించబడ్డారు.